మనతో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. లాస్ట్ టైం లాగానే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సొల్యూషన్స్ తెలుసుకుందాం కదా. మరి ఈసారి కూడా మరికొన్ని క్వశ్చన్స్ ని రేస్ చేసి ఆన్సర్స్ ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లయితే అందరం అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాం. మోస్ట్లీ బిల్డింగ్ స్టేట్స్ అందులో. అవును. అండ్ ఒకప్పుడు ఇలా కాదు, సింగిల్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ లో ఉండేవాళ్ళం. ఈ టైంలో అంటే అపార్ట్మెంట్స్ ఉన్న టైంలో పక్కన నేబర్స్ చాలా మంది ఉంటారు. నేబర్స్, ఎదురింటి ఫ్లాట్స్, పక్కన ఫ్లాట్స్, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఫ్లోర్ లో ఉంటాయి కదా ఫ్లాట్స్, ఫ్లోర్ లో డిఫరెంట్ ఫ్లోర్స్, ఏంటి 17 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ ఉంటున్నాయి ఇప్పుడు. సో అలా ఉన్నప్పుడు పక్కన నేబర్స్ తో ఎలా ఉండాలి, అసలు ఉండొచ్చా? నువ్వు అడిగేది ఫ్రెండ్షిప్ కదా. ఫ్రెండ్షిప్ చేసుకో, తప్పేం లేదు, నీకు కావాలంటే చేసుకోవచ్చు. ఎప్పటికైనా మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో మాట్లాడేది ఏంటంటే మైండ్ సెట్. కలిసినప్పుడు మనం కలవచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ స్టేటస్. ఎక్కడికైనా సరే స్టేటస్ వస్తుంది. అదొకటి కాకుండా ఇంకోటి ఏంటంటే పిల్లలు. ఇప్పుడు ఒక వయసు పిల్లలు ఉన్న వాళ్ళు కలిసిపోతారు తొందరగా, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు కనుక వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు నైబర్స్ కలిసినప్పుడు కానీ మన రిలేటివ్స్ కలిసినప్పుడు కానీ ఏం మాట్లాడుకుంటారు? ఎప్పుడు చీరలు, నగలు, లేకపోతే నాకు ఇంత ఆస్తుంది, నా బ్యాంక్ లో ఎంత ఉంది, ఇది ఉంది, స్టేటస్ ఎక్కువ మాట్లాడుకునేది. అదొకటి. రెండోది ఏంటంటే పూజలు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే మనకి ఫేస్బుక్ లో కూడా గ్రూప్స్ అయ్యాయి, చాలా మంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ అనేది కలవాలి. అంటే గ్రూప్స్ ఎందుకు ఉన్నాయి? ఆ మైండ్ సెట్ అదే సేమ్ మైండెడ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు ఆ గ్రూప్స్ లో చేరుతాం అనమాట. అలాగే కదా ఒక బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కూడాను మనం చూసామంటే ఆ లైక్ మైండెడ్ పీపుల్, ఎస్పెషల్లీ నేను పిల్లలు చెప్పాను కదా, ఇప్పుడు చంటి పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు. ఒక 5 years ఉన్న వాళ్ళు, స్కూల్ గోయింగ్ వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు. ఒకళ్ళు బిజినెస్ పీపుల్ అందరూ ఒక చోట కలుస్తారు. అందరూ కలవాలి అంటే కుదరదు కదా. సో ఫ్రెండ్షిప్ అనేది ఏంటి? నీ పట్టే కదా, నీ సెల్ఫ్ ఎస్టీమ్ పట్టి, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పట్టి, నీ పట్టే ఫ్రెండ్షిప్ అవుతుంది. సో కొంతమంది రెంట్కుంటారు, సో రెండు వాళ్ళతోనే కలుస్తారు. సమ్టైమ్స్ వాళ్ళతో కలవరు. చూసాను ఇవన్నీ కొంచెం వింతగా అనిపిస్తాయి నాకు. కలవరు అంటే ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఉండొచ్చు, యువతల వాళ్ళకి ఉండకపోవచ్చు. అంటే ఏంటి, మన అందరితో బాగుంటామని మనకు ఉండొచ్చు, యువతల వాళ్ళకి ఉండకపోవచ్చు. ఓ అమ్మ వాళ్ళంతా అని వాళ్ళు అనుకోవచ్చు. అంటే ఏంటి, ప్రెజుడైజ్. అంటే ముందే ఒక ఒపీనియన్ ఫామ్ చేయడం, సెల్ఫ్ ఒపీనియనేటెడ్ అంటూ ఉంటాం. అంటే ఒపీనియన్ ఫామ్ చేయడం అనేది. సో ఇంత ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉంటాం? ఇందాక నేను చెప్పిన స్టేటస్ ఉండగలమా అనేది క్వశ్చన్ గా. ఇదివరకు ఇవన్నీ ఉండేవి కాదు. అంటే ఏంటి, ఎవరైనా సరే, ఎందుకంటే దూరంగా ఉండే వీళ్ళు ఎవరి గొడవలు వాళ్ళకి ఉండేవి. ఇప్పుడు గొడవలు కూడా వినిపిస్తాయి, కొట్టుకుంటూ ఉంటే కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, లేకపోతే అరుచుకుంటున్నారు, పిల్లల మీద అరిచారు. ఇవన్నీ ఏంటి, మన మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే కామ్ గా ఉండి దూరంగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది బెటర్ అని నా ఒపీనియన్. ఇట్ ఇస్ మై ఒపీనియన్, నాట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. సో నాకు అలాగే ఇష్టం, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకొని నా లైఫ్, బికాస్ ఇంటర్ఫియరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనకి ఫ్రెండ్షిప్ అనేది లేదు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళతో తప్పక ఇంటర్ఫియరెన్స్ అనేది ఉంటుంది. నాకేంటంటే ఇంటర్ఫియరెన్స్ పెద్దగా నచ్చదు. అనుకుందాం ఒకసేపు, నేను అలాంటి రకం. సో నేను పక్క ఉన్న వాళ్ళతో నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను, నాకు దూరంగా ఉంది. ఎందుకంటే నా పని నేను చేసుకోవాలి. నువ్వు అసమానం వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అంటే కాదు, అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ పర్సనల్, అంతే. అది ఏదో ఒక సిచ్యువేషన్ మూలాన వస్తుంది, అదొకటి. రెండోది ఏంటంటే ఆ మైండ్ సెట్ మనకి తెలియకుండానే ఒకరితో అట్రాక్ట్ అవుతాం. అయ్యో ఈవిడతో మాట్లాడితే బాగుంటుంది కదా అని. సో అలా ఫ్రెండ్షిప్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకోటి ప్రొఫెషనల్గా, ఈవిడతో చేస్తే నాకు ఏదైనా వస్తుంది, ఈవిడ కానీ లేకపోతే ఆయనతో కానీ చేసుకుంటే సమ్ లాభం, ఇంతే కదా ఫ్రెండ్షిప్ చేసేది. అందుకే ఒక చోట ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి తప్పక ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అది పక్కనైనా సరే దూరమైనా సరే. ఎప్పటికైనా నైబర్స్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలంటే అవసరానికి మనం వాళ్ళకు ఉండాలి, వాళ్ళు మనకు ఉండాలి. అంటే ఒంటికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ లేవు.
ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేనప్పుడు ఏంటంటే మనం చూసే వాళ్ళు ఎవరు లేరు. నాకు US లో ఉన్న ఒక అమ్మాయి, నాకు స్టూడెంట్ తెలుసు, ఆ అమ్మాయికి నడుము నొప్పి వచ్చి స్లిప్ డెస్క్ వచ్చి పడుకుంటే ఎవరు చేసేవాళ్ళు లేరు, మొగుడు కూడా చేయలేడు. ఎందుకు చేయలేడు? వాళ్ళ పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళకపోతే డబ్బు రాదు. ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్డ్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ నా బెనిఫిట్ కి ఒకటి ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, నాది అంటే సెల్ఫ్ బెనిఫిట్ కి ఫ్రెండ్షిప్ చేసుకోవడం ఒకటి, మామూలుగా ఆనందంగా ఉండడానికి ఒక ఫ్రెండ్షిప్, ఇంకోటి పిల్లలు ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్షిప్, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఒక బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు అందరూ కలవడం, అందరితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది డిఫికల్ట్, నాట్ ఎ పాసిబుల్ థింగ్. సో ఫ్రెండ్షిప్ చేయడం అనేది మంచిదే ఇఫ్ ఇట్ ఇస్ మ్యూచువల్. మేడం, అసలు మీ ఆఫీస్ మొత్తంలో ఇవి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్రేమ్స్ అంటారు, సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దేవుళ్ళు, ఇది తిప్పి చూపిస్తే తెలుస్తుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తూ ఉంటాం అన్నమాట. అంటే పూజ చేసి మా బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళు పూజ చేసి దాంట్లో కుంకుమ అది పెట్టి వాళ్ళకి అడ్రస్ ఇచ్చి పంపిస్తాము. ఇదేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ చేసి పంపిస్తాం. ఇప్పుడు సపోజ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఏం పూజ చేయాలో చేసి ఇవి దగ్గర పెట్టి పంపిస్తాయి. ఇవంటి సిల్వర్ ఫ్రేమ్స్ అంటారు. ఇప్పుడు ఇదేంటంటే సరస్వతి దేవి అంటే చదువులకి, అలాగే లక్ష్మీ గణపతి, గణపతి అదే డబ్బుకి కావాలి కదా. అలాగే సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, సత్యనారాయణ మూర్తి వ్రతం చేస్తారు. సో అందరూ ఉన్నారు. అంటే ఏంటంటే కుటుంబానికి మంచిది, చూడు కావాలంటే నీకు కనిపిస్తుంది. అలాగే ఏంటంటే చాలా మందికి అంటే రాముల వారు చాలా నమ్మకం ఉంటుంది, రాముల వారిది. అలాగే మన దగ్గర సాయిబాబా కూడా ఉన్నారు, డిఫరెంట్ చాలా ఉన్నాయి అన్నమాట. అలాగా ఉత్తి గణపతి కూడా ఉన్నారు. ఇంకా శివ ఫ్యామిలీ మొత్తం అంతా ఉంటారు అనమాట. మురుగన్, కార్తికేయ, వెంకటేశ్వర స్వామి కూడా. వెంకటేశ్వర స్వామి కూడా చాలా మంది కొలుస్తూ ఉంటారు కదా. ఇవి సిల్వర్ ఫ్రేమ్స్ అన్నమాట. వెనకాల రాసి ఉంది చూడు, 999 సిల్వర్, 999 సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దీనికి యాక్చువల్గా కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదిస్తే, ఇది కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది, మీకు ఏం కావాలి, మీ సమస్య ఏంటి, దాన్ని బట్టి మనం పూజలు చేసి కుంకుమ అది చేస్తాం కదా, దాని ప్రసాదం కింద వాళ్ళకి పంపడం అనేది జరుగుతుంది అన్నమాట. హైదరాబాద్ లో ఉంటే వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకోవచ్చు, మన హైదరాబాదే కనుక. వేరే ఊళ్ళో ఉంటే కనుక తప్పక బాక్స్ ఉంది చిట్టి అమ్మ అక్కడ, ఇలాంటి బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి మీకు కుంకుమతో పాటు, పూజ చేసిన కుంకుమతో పాటు మీకు పంపించడం జరుగుతుంది. అది కూడా వేద పండితులే మన దగ్గర ఉన్నవాళ్ళు. బ్రాహ్మణ్స్ ఏమో చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్రాహ్మణ్స్ అన్నమాట. సో ఆ పూజ చేసి అవి పెట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇదివరకు చాలా మందికి పంపించిన. అలా కాకుండా బహుశా నా దగ్గరికి ఎవరైనా ఇప్పుడు కన్సల్టేషన్కి వస్తే ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అప్పటికప్పుడు వాళ్ళ జాతక రీత్యా ఇవ్వడం కూడా నేను చేస్తూ ఉంటాను. జాతక రీత్యా ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. చాలా మంది ఏంటంటే ఫోన్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు, డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళందరికీ నేను ఇస్తూ ఉంటాను. ఇదేమో ఒక సైజు, ఇంకో సైజ్ ఏమో ఇంకో చిన్నది ఉంటుంది అన్నమాట. చిన్నది కూడా ఉంది. అది ఏంటంటే ఇవి రెండింటికి ప్రైసింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది. పూజలు మాత్రం సేమ్ ఉంటాయి. సో ప్రైసింగ్ గురించి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ వాట్సాప్ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుపుతాం అన్నమాట. ఏంటంటే ఇది పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెట్టుకుంటే, అలాగే దేవుడి గదిలో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే పూజ చేసింది అందులో ఒక బ్రాహ్మణుల చేత పూజ చేసింది కదా, తప్పక మీకు బాగుంటుంది. ఇల్లు కూడా కళకళలాడుతుంది అన్నమాట. సంపద వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ.